భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి నుండి విముక్తి కోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కొనసాగిందని సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి తెలిపారు. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాటాలు సాగించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు బహిరంగ సభ మంగళవారం నల్గొండ పట్టణంలోని దొడ్డికొమరే భవన్లో జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, నాడు దొరలకు, భూస్వాములకు వ్యతిరేకంగా సాగిన పోరాటాన్ని బీజేపీ ముస్లింలకు, హిందువులకు మధ్య జరిగిన ఘర్షణగా చిత్రీకరించి చరిత్రకు వక్ర భాష్యాలు అన్నారు. దీనిని తెలంగాణ ప్రజలు తిప్పికొట్టాలని అన్నారు. తెలంగాణలో కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో సాగిన మహోన్నతమైన పోరాటంలో దొడ్డి కొమరయ్య, షేక్ బందగి, ఠాన్ నాయక్, షోయబుల్లా ఖాన్ లాంటి ఎందరో వీరులు అశువులు బాసారని అన్నారు. వీళ్లంతా కుల మతాలతో సంబంధం లేకుండా భూస్వాముల అణిచివేతకు, దోపిడీకి, నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారని గుర్తు చేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన వారిలో రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డితో పాటు మగ్దూం మోహియుద్దీన్, భీమిరెడ్డి నరసింహారెడ్డి, బొమ్మగాని ధర్మభిక్షం, మల్లు స్వరాజ్యం ఉన్న విషయాన్ని మర్చిపోకూడదని అన్నారు. ఆ పోరాటంలో సుమారు 4,000 మంది అమరులయ్యారని, 3,000 గ్రామాలలో ప్రజారాజ్యాలు ఏర్పడ్డాయని, 10 లక్షల ఎకరాల భూ పంపిణీ ఆ పోరాటం చేసిందని చెప్పారు. అలాంటప్పుడు హిందూ ముస్లింల మధ్య పోరాటం ఎలా అవుతుందని ప్రశ్నించారు. బీజేపీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మహత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి మతం రంగు పులిమితే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ప్రజలు వాస్తవ చరిత్రను తెలుసుకోవాలని అన్నారు. వెట్టి చాకిరి నుండి విముక్తి కోసం దున్నేవాడికే భూమి కావాలని పోరు చేసిన అమరుల త్యాగాలకు మతం రంగు పులిమే మతోన్మాద చర్యలను ప్రజలు ఖండించాలని పిలుపునిచ్చారు. అమరులను గుర్తు చేసుకోవడం అంటే మతోన్మాదుల ఆగడాలకు, కార్పొరేట్ సంస్థల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతూ అమరులు చూపిన బాటలో పయనించడమేనని నేడు మన ముందున్న కర్తవ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు తుమ్మల వీరారెడ్డి, మహమ్మద్ సలీం, పుచ్చకాయల నర్సిరెడ్డి, గంజి మురళీధర్, మల్లం మహేష్, దండంపల్లి సత్తయ్య, తుమ్మల పద్మ, కొండ అనురాధ, వెంకన్న, మన్నెం భిక్షం, సరోజ, నరసింహ, సైదాచారి, అరుణ, పోలి సత్యనారాయణ, బొల్లు రవీంద్ర కుమార్, మెహబూబ్ అలీ, రాములు, నగేష్, నరేష్, మధు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో ఉన్న సుమారు 600 సంస్థానాలలో హైదరాబాద్ సంస్థానం అతిపెద్దది. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా భారతదేశంలో విలీనం కావడానికి, యూనియన్లో కలవడానికి నిరాకరించాడు నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఆయన అట్లనే సంస్థానంగా దీన్ని ఉంచుతాను, లేదా స్వతంత్రంగానే ఒక దేశంగా ఉంటాను అనేటువంటి పరిస్థితి ఆ రోజు చర్చకొచ్చింది. అయినప్పటికీ 1948లో యూనియన్ సైన్యం ఇక్కడికి రావడం, నిజాం 3 రోజుల్లోనే ఆపరేషన్ పోలో పేరుతో జరిగినటువంటి సైనిక చర్యకు లొంగిపోతున్నట్టు ప్రకటించి భారత యూనియన్లో కలుపుతున్నట్టు ప్రకటించాడు. కానీ దీని వెనుక దాన్ని ఆధారం చేసుకొని ఈరోజు దేశంలో 3 రకాల చర్చ నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. ఒకటి, ఇది హిందూ ప్రజలు ముస్లిం రాజుకు వ్యతిరేకంగా పోరాటం చేసి ముస్లిం నుంచి విముక్తి పొందారు కాబట్టి ఇది విమోచన దినంగా ఒక వర్గం ప్రచారం చేస్తుంది. ముఖ్యంగా బీజేపీ ఆ రకమైన ప్రచారానికి దిగి ఈరోజు కేంద్ర మంత్రి కూడా వచ్చి ఇక్కడ ఉపన్యసించిపోయారు. అట్లాగే కాంగ్రెస్ వాళ్ళు ఇది ప్రజాపాలనా దినోత్సవంగా జెండాలు ఎగిరేవేసి కాంగ్రెస్ ప్రభుత్వం యూనియన్ సైన్యాన్ని మిలిటరీ యాక్షన్కు పురమాయించడం ద్వారానే నిజాం నవాబు లొంగిపోయిందని వాళ్ళు చెప్తున్నారు. మరో పక్క అసలు ఈ పోరాటానికి నిజాం లొంగిపోవడానికి కావాల్సిన పరిస్థితులంతా సృష్టించింది కమ్యూనిస్ట్ పార్టీ. దాంట్లో 4,000 మంది అమరులయ్యారు. అట్లాగే వేలాది మంది జైళ్ళల్లో మరగారు. ఇంకా వేలాది మంది క్షతగాత్రులుగా అయిపోయారు. ఇట్లాంటి అనేక హింసల్ని తట్టుకొని కూడా ఈ వీరోచిత పోరాటం ద్వారా తెలంగాణలో 10 లక్షల ఎకరాల భూమి పంచి 3,000 గ్రామాల్లో గ్రామ స్వరాజ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత కమ్యూనిస్టులదే. ప్రజలు ఇంకా సమస్యలతోటి సతమతం అవుతున్నారు, పేదరికంతో బాధపడుతున్నారు, కనీస వేతనం లేక కార్మికులు బాధపడుతున్నారు. ఈ వర్గ ప్రజలందరూ కూడా భవిష్యత్తులో వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. దానికి కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఎల్లవేళలా అండదండగా ఉంటుందని, ఈ పోరాటాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరుతున్నాం. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 1946 సెప్టెంబర్ 17న ప్రారంభించబడ్డది. అది కమ్యూనిస్టుల చేత ఈ రాష్ట్రంలో నైజాం నవాబుకు వ్యతిరేకంగా, దేశ్ముఖ్లకు వ్యతిరేకంగా, జమీందారులకు, భూస్వాముల ఆగడాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఒక మహత్తర పోరాటం. ఆ పోరాటాన్ని వక్రీకరిస్తున్నటువంటి బీజేపీ ఈనాడు విద్రోహ దినంగా జరుపుతున్నారు, విమోచన దినంగా పాటిస్తున్నారు.
ఈరోజు మరొక పక్కన ప్రజాపాలన అని చెప్పేసి కాంగ్రెస్ ప్రకటిస్తూ ఉంది. మరొక పక్కన మొన్న 10 ఏళ్ళు పరిపాలన చేసిన బీఆర్ఎస్ జాతీయ సమైక్యత దినంగా పాటిస్తున్నామని చెప్పేసి ప్రకటించారు. ఈ రకంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చరిత్రను వక్రీకరిస్తున్నప్పుడు దేశంలో 600 సంస్థానాలలో ఆనాడు దేశ స్వాతంత్రం కోసం ఈ దేశం నుండి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళాలని చెప్పేసి కూడా ఆనాడు కమ్యూనిస్టులు ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం రావాలని ఒకవైపున పోరాటం కొనసాగుతున్న రోజులవి. ఆ రోజుల్లోనే ఇక్కడ తెలంగాణలో లేదా హైదరాబాద్ సంస్థానాల్లో నైజాం నవాబును మీరు ఉస్మాన్ ఖాళీని ఈరోజు గద్దె దించాలి అని చెప్పేసి ప్రజలు తిరుగుబాటు చేశారు. ఆ ప్రజలు ఆగడాలు భరించలేకపోయారు. ఈరోజు నైజాం నవాబును దించాలని చెప్పేసి దేశముఖులకు జమీందారులకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఒక మాత్రం పోరాటం ఆంధ్ర మహాసభ ఊపందుకొని దానికి అనేక మంది నాయకులు ఈరోజు ఈ రంగంలో దిగారు. అటువంటి చరిత్రను వక్రీకరిస్తున్నటువంటి చరిత్ర నేటికి ఉంది. మీరు రండి, మేము చూపిస్తాం. గ్రామాల్లో సజీవంగా ఉన్నటువంటి చరిత్రను వక్రీకరించడానికి వీల్లేదని చెప్పేసి ఈ చరిత్రగా పాఠ్యపుస్తకాల్లో ఉన్నాయి. ఆ రకంగా చరిత్రను వక్రీకరించేటువంటి వాళ్ళ పట్ల కమ్యూనిస్టులు అప్రమత్తంగా ఉండాలి. ఈ నేటి యువతరం ప్రజలు చరిత్రను చరిత్రగా చూడాలని చెప్పేసి ఈరోజు మతరంగు పులిమేటువంటి వాళ్ళ పట్ల లేదా రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం, ఓటు బ్యాంకు కోసం ఈ చరిత్రను వక్రీకరిస్తున్న వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఈరోజు మేము కమ్యూనిస్టులంగా వాళ్ళని హెచ్చరించడం జరుగుతూ ఉంది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగి ఈ ప్రాంతం భారతదేశంలో విలీనమైనటువంటి రోజు ఈ రోజుని బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ రకరకాల పేర్లతో తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు పోరాటంతో ఏ రకమైనటువంటి సంబంధం లేనటువంటి వాళ్ళు, త్యాగాలు చేయనటువంటి వాళ్ళు కూడా ఈరోజు మేమే త్యాగాలు చేశామనేటటువంటి విధంగా ఫోజులు ఇచ్చేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇది సరి అయినటువంటిది కాదు. చరిత్రను వక్రీకరించేటటువంటి ప్రయత్నం చేయొద్దు. చరిత్రని చరిత్రగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రాంతం విముక్తి కావడానికి ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉండేటటువంటి కమ్యూనిస్టులు, ముఖ్యంగా సాధారణ ప్రజలు బాంచందరాన్ని కాల్మక్తా అనేటటువంటి స్థాయి నుంచి బందూకు పట్టి నైజాం నవాబుకు సంబంధించినటువంటి పాలన నుంచి విముక్తి చేయబడినటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఈ పోరాటాన్ని ఆ రోజు భూమి భుక్తి విముక్తి కోసం జరిగినటువంటి పోరాటంగా ఉంది. అదే రకంగా వెట్టి లేకుండా చేసేటటువంటి పని ఉంది. ఈరోజు వెట్టి అనేటటువంటి రూపాలు మార్చుకొని ఉంది. కార్మికులకు కనీస వేతనాలు అందేటటువంటి పరిస్థితి లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా సాధించబడ్డ రోజు, నిజంగా తెలంగాణ విముక్తి అయినటువంటి రోజు. ఆ రకమైనటువంటి పోరాటాలకు ప్రజలందరూ కూడా సన్నద్ధం కావాలని చెప్పి కోరుతాం.